లడ్డూలో కల్తీ ఏంటండి? వెంకటేశ్వర స్వామి అన్న వెనకబడ్డోడా? ఆర్థికంగా లేనోడా? నిధులు ఉన్నాయా? విధులు ఉన్నాయా? కనీసం అప్పుడు ధర్మం ఎలా ఉందో అక్కడ, ఇప్పుడు సనాతన ధర్మం ఎలా ఉంది? ఖాళీ బొచ్చులతో ఇచ్చెళ్ళారు గత పాలకులు. బూమ్ బూమ్ తాగి చచ్చిపోయిన రాజేష్ లాంటి మహా డాన్సర్స్ కానీ, నమస్తే బాబాయ్. నమస్తే నాన్న. కూటమి పాలన ఎలా ఉంది? కూటమి పాలన గురించి ఎలా ఉంది అని అంటే, కూటమి పాలన వచ్చి అన్నాళ్ళైంది, 1 year దాకా అవుతుంది. ఎంత నిధులతో వచ్చింది? ఏ అభివృద్ధి పదంలో ఉండి వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఛార్జీ తీసుకుంది? ఒకసారి ఆలోచించండి నాన్న. ఖాళీ బొచ్చులతో ఇచ్చెళ్ళారు గత పాలకులు. ఇవన్నీ సమకూర్చుకుని రాష్ట్ర ప్రజలందరికీ అన్నం వడ్డీ వార్చాలంటే ఇంట్లో బియ్యం ఉండాలి కదా. కష్టపడి తీసుకొచ్చి తండ్రికి ఉపయోగపడే విధంగా ఒక ముసలాయనికి, మంచి వంట చేయగలిగినోడికి, మంచి అన్న పదార్థాలు రాష్ట్ర ప్రజలకి పెట్టగలిగినోడికి సాయంగా వెళ్ళి వీడు పడిపోయిన భూమిని దున్ని అక్కడి నుంచి పంటలు కోసుకొచ్చి కేంద్రం అనే పొలంలోంచి ఏ విధంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్నాడో, ఈ సంసారంలో అన్నపానీయాలు జరగడానికి ఉపయోగపడుతున్నాడు. అయ్యా మీరు చూస్తూనే ఎలా ఉంది అంటే, ప్రతి ఒక్క రంగంలో జరిగిన అవినీతిని తీశారు, ఆ అవినీతి గురించి ఎంక్వైరీలు వేశారు, ఒక్కోటి జరుగుతున్నాయి, రికవరీ కూడా జరుగుద్ది. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్తో సహా, ఐఏఎస్ ఐపీఎస్లతో సహా, మైన్స్తో సహా, వైన్స్తో సహా. అవునంటారా కాదంటారా మీడియా వారు? మీరు చూస్తున్నారు కదా, పేద ప్రజలందరూ చెప్పుకుంటున్నారు కదా, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కూడా 94% మీకు సపోర్ట్ చేశారు అంటే, ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్లు కానించి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఈ ఎండలో మొన్న కరెక్ట్గా ఇదే సంవత్సరం ఇదే నెలలో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి చక్కగా ఓటింగ్ వేసి వెళ్ళారంటే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళకు కూడా పనిష్మెంట్ అనేది ప్రజలే ఇస్తారనేది తెలియజేస్తారు. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటి బాబాయ్? తేడా చాలా ఉంది నాన్న. ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి మహామేధావి, అపర భగీరథుడు, మరో సరార్ధర కాటను, నదులు అనుసంధానకర్త, ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, హైదరాబాద్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే 75 ఏళ్ల మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమీ అతిశయోక్తి ఏమి లేదు. ఇది రాష్ట్ర ప్రజలు, కేంద్రంలో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు అందరూ కూడా చూస్తున్నటువంటిది, అందరూ చెప్పుకునేటటువంటిది. ఇకపోతే పారిశ్రామికీకరణ జరగకోకుండా రాష్ట్రం వెనకబడటానికి 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలుగా రాజధాని కూడా లేకుండా ఉండటానికి, అనేక అవినీతి కుంభకోణాలకి, ఇసుక అమ్మకాలకి, వైన్స్ అమ్మకాలకి, మైన్స్ అమ్మకాలకి అనుభవం అంతకుముందు ఓబులాపురంలో ఉన్నటువంటి వారికి, జగన్కి ప్లస్ చంద్రబాబుకి తేడా ఏంటంటే, రాష్ట్ర ప్రజలు తేడా చూడబట్టే రాష్ట్ర ప్రజలు కూటానికి ఓటేశారు. రాష్ట్ర ప్రజలే అంతిమ నిర్ణయం. రాష్ట్ర ప్రజలకే మా జిందాబాద్. జగన్ లెక్కరకి ప్రస్తుత లెక్కరకి క్వాలిటీ ఏమైనా తేడా ఉందా? రేట్లు ఏమైనా తగ్గాయా? అసలు ఒరిజినల్ క్వాలిటీలు ఇప్పుడు కనపడుతున్నాయి. బూమ్ బూమ్ తాగి చచ్చిపోయిన రాజేష్ లాంటి మహా డాన్సర్స్ కానీ, బూమ్ బూమ్ తాగి, అట్లాగే పిచ్చి రాకేష్ పిచ్చి మందులు తాగి చచ్చిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరో లేరు తక్కువ. మాకు కావాల్సిన 5000 బీర్లు వచ్చినాయి, గోల్డెన్ ఈగల్ బీర్లు వచ్చినాయి, మందు కూడా అంతకుముందు మళ్ళీ హైవర్స్లు కానించి, మ్యాన్షన్ హౌలు కానించి అన్నీ వచ్చేసినాయి అండి. ఆ బ్రాండ్లు తాగే వాళ్ళకి తెలుస్తాయి, మాకు ఆ బ్రాండ్ల గురించి తెలియదు. డ్రింకర్స్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏమైనా పెరిగాయన్నా? వ్యాపారాలు పెరగవలసిన అవసరం ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఒకటి దెబ్బతిని ఉంది. వ్యాపారాలు పెరగవలసిన అవసరం ఉంది. సిఎస్టీ, ఈ జిఎస్టీలు వచ్చిన తర్వాత దారుణంగా ఉన్నది వ్యాపారాలు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయింది. అదే రాజధానిలో ఇంతకుముందు కొంటానన్నోడు లేడు. ఇవాళ గజం వచ్చి ఎంత పెరిగిపోయిందో చూడండి. బయట కూడా రియల్ ఎస్టేట్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు దేశంలో రాజకీయ మార్పు వచ్చినప్పుడు సెన్సెక్స్ పెరగడం, స్టాక్ మార్కెట్ పెరగడం, తరగడం, లేదు యుద్ధాలు ఉన్నప్పుడు తగ్గిపోవటం ఎలా ఉంటుందో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చంద్రబాబుది వచ్చిందంటే మరి రెవెన్యూ రేట్లు కానించి, రెవెన్యూ సైట్స్ రేట్లు కానించి, రిజిస్ట్రేషన్ రేట్లు కానించి అన్నీ పెరిగిపోయి అమ్ముకునే వాళ్ళకి హాయిగా ఉంటుంది, కొనేవాళ్ళు కొనలేకపోతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా కొంచెం సఫర్ అవుతుంది. అలాంటివన్నీ కూడా గమనిస్తారు.
ముందు ఈ సంక్షేమ పథకాలు అమలు చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. వీటిని ఓకే, ఆల్ ద బెస్ట్. వీటిని ఎలా అమలు చేయాలా అని చెప్పి సతమతం అవుతున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయా బాబాయ్, ఈ ప్రభుత్వం రోడ్లు బాగున్నాయా? మీరు చూసి కూడా ఈ క్వశ్చన్ నన్ను అడగడం ఎంతవరకు సమంజసం? కేంద్రం నుంచి 3,500 కోట్లు తీసుకొచ్చి గ్రామీణ అభివృద్ధి ఏ విధంగా మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి. ఒక్కసారి మీరు చూడండి. అట్లాగే పంచాయతీ ఊసెత్తాను గారు చెప్తున్నా. ఇంతకుముందు పంచాయతీ ప్రెసిడెంట్కి నిధులు ఉన్నాయా, విధులు ఉన్నాయా? కనీసం మన ఆగస్టు 15 చేసుకుంటానికి కనీసం 100 రూపాయలు ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. ఆ నిధులు కూడా మళ్ళించి వీళ్ళ యొక్క పథకాలకి వేరే వాటికి ఉపయోగించుకున్న, పర్సనల్గా వాడుకున్న చరిత్ర గత ప్రభుత్వాన్ని. ఇవాళ చూడండి, డైరెక్ట్ ప్రెసిడెంటే రాజే ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతికి ఎంత పవర్ ఉందో గ్రామానికి ప్రెసిడెంట్ అంత పవర్ ఉంది. 1350 పంచాయతీలకి టైం మీ సమస్యలు ఏంటని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కిన చరిత్ర ఎవరి రాజకీయ నాయకుడికైనా ఉందా? ఓన్లీ 1 పర్సన్, రియల్ హీరో, పొలిటికల్ హీరో, ఆల్సో పవర్ స్టార్. సనాతన ధర్మం అన్నారు కదా, ఏమన్నా ఇప్పుడు మార్పులు ఏమైనా చెందినాయి అంటారా? సనాతన ధర్మం కనపడుతున్నాయి కదండి, 100% మార్పులు కనపడుతున్నాయి. లేవు అలా ఉన్నాయా? లడ్డూలో కలితే ఏంటండి? వెంకటేశ్వర స్వామి అన్న వెనకబడ్డోడా, ఆర్థికంగా లేనోడా? ఫర్ 1 డే ఆయన ఇన్కమ్ ఎంత? వెళ్ళి నిలువు దోపిడీ ఇచ్చి ఎన్ని వేల కోట్ల బంగారం ఆయనకి ఇచ్చొస్తున్నాం మనం. ప్రతిదినం నిలువు దోపిడీ ఇచ్చొస్తున్నామండి. వచ్చిన భక్తుల ద్వారా వచ్చిన భక్తులకి తక్కువ డబ్బుతో మీరే చూశారు కదండి. ఎంత ఉంది కళ్యాణం? 2,500 ఉందా? 10,000 చేయండి. సుబ్బారెడ్డి మాటలు మీరు వినలేదా? 800 ఉందా? సాధారణ దర్శనం 1,600 చేయండి, ప్రజలు కట్టుకోగలరులే అని చెప్పి ఏ విధంగా ఆ రోజు బాటా రేట్లు పెంచారు? 99 రూపాయల 95 పైసలు అలా పెంచిన చరిత్ర గత ప్రభుత్వం కాదా? మైనార్టీస్ వాళ్ళు వచ్చి క్రిస్టియన్స్ వాళ్ళు చైర్మన్లుగా ఉన్నారా లేరా? అప్పుడు ధర్మం ఎలా ఉందా అక్కడ? ఇప్పుడు సనాతన ధర్మం ఎలా ఉంది? రాజకీయ పార్టీ నాయకులు క్రిస్టియన్స్ ఎక్కడ దూరం అవుతారు, మైనార్టీస్ ఎక్కడ దూరం అవుతారు అనే భయంతో సనాతన ధర్మం, హిందుత్వం గురించి మాట్లాడతలా. ఈవెన్ మోడీ ఆల్సో. మరి అలాంటిది ఎవరు దూరమైనా నా మతం నాకు గొప్పది, వాళ్ళ మతాలను నేను గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం 100% రియల్లీ గ్రేట్. హిందూ ధార్మిక శక్తి, హిందూ దేశం మన భారతదేశం. మన హిందువుల తర్వాతే ఏదైనా. మనం అయినా కానీ వాళ్ళకి గౌరవించుకుంటున్నాం, మైనార్టీలను కానీ క్రిస్టియన్స్ని కానీ. ఏమైపోయారండి మీరు? ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ఆడపిల్లలను పట్టుకుని మానాల్లోకి క్వార్టర్ బాటిళ్ళు, ఫుల్ బాటిళ్ళు తోసి తన్ని చంపి మానభంగాలు చేస్తుంటే ఏ ఒక్కరూ ఆ రోజున ఆ విషయం మీద ఇంతవరకు ఏ మీడియాలో మాట్లాడరేంటండి? సనాతన ధర్మం ఈజ్ గ్రేట్. దాని గురించి మాట్లాడతాకి సనాతన ధర్మం గురించి ఒక మంచి వ్యక్తి వచ్చాడు పవన్ కళ్యాణ్. దాని గురించి ఏదన్నా ముందు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఏమన్నా? ఏం పీకుతారు గొడవలు అయ్యి? ఏం పీకుతారు చెప్పండి? 15% ఉంది ముస్లిమ్స్, 1.5% ఉంది క్రిస్టియన్స్. అయినా కానీ ఇదే రాజకీయ పార్టీలు మీ ఓటు బ్యాంక్ కోసం మీకు ఇవ్వరాని అనుమతులు, ఇవ్వరాని గ్రేట్నెస్ ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారు. హిందువులే మైనార్టీగా బతుకుతున్నారు. ఎక్కడ గొడవలు వచ్చినాయండి? ఎక్కడ కొనుక్కున్నారు? ఎక్కడ నరుక్కున్నారు? చూడండి, తలాక్ చూడండి. మీరు 10 పెళ్ళిళ్ళు చేసుకునే తలాక్ అంటే ఒప్పుకుంటారండి? ఏ ఆడపిల్ల బతుకైనా జీవితం నాశనం అయిపోద్ది కదండి. మరి అలాంటి మంచి సంస్కరణలు కొన్ని తీసుకొస్తున్నాడు. కానీ హిందూ ఎంత గౌరవం మనకు ముఖ్యమో అలాగే ముస్లిం కూడా మనకు అంత ముఖ్యం. మన భారత స్వతంత్ర పోరాటంలో 1000 మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉంటే అందులో 750 మంది దగ్గర ముస్లిం సోదరులే ఉన్నారు. ఇండియా వాల్ మీద చూసుకోండి, ఇండియా గేట్ మీద వెళ్ళి మీరు మన భారత బార్డర్లో ఉన్న ఇండియా గేట్ మీద ఉంటాయి పేర్లు. అట్లా హిందూ ముస్లిం అనేది మైనార్టీ అనేది కాదు, మన సెక్యులర్ దేశం. అన్ని మతాలు, అన్ని కులాలు హిందూ. మరి అట్లాగే పలానా సిక్కు, బౌద్ధిజాలు కానించి అన్నిటికీ కూడా ఇక్కడ సామరస్యంగా చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వరకు అన్నదమ్ముల్లాగా ఉన్నాం. 15% ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఆ వీడియో చూడండి. మీరు కొట్టండి నెట్లో. నౌ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద హిందూ ఇన్ ద బంగ్లాదేశ్ అని కొట్టండి. మన వల్ల బతుకుతూ, మన రైసు, మన ఉల్లిపాయలు, మన గోధుమలు మన వల్ల బతుకుతూ వాళ్ళు మన మీద చేసే దాడులు ఒకసారి ఖండించండి. చెప్పండి. ఈ పేదవాళ్ళకి ఇందాక లడ్డూ గురించి మాట్లాడారు కాబట్టి లడ్డూ వల్ల అన్యాయం జరిగింది, లడ్డూ ఇలా జరిగిందని చెప్పారు కదా. అదేవిధంగా మరి దేవుడు ఎవరికి ఇచ్చినా కూడా పేదవాళ్ళు బాగుండాలి,
అసలు ఈ తిండి పెట్టాలనే ఉద్దేశంతోనే కదా అంతకుముందు గత ప్రభుత్వం చాలా అందరికీ పథకాలు ఇచ్చింది. అంటే పేదవాళ్ళకి ₹1 పెడితే ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందా? అసలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు అనేది ఇలా వ్యత్యాసం తీసుకొస్తారండి. మీరు ఎందుకు అసలు డిఫెండ్ అవట్లా? మీ స్వయం కృషి ఏది? ఎప్పుడొచ్చాడు జగను? మీరు సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తారేంటి? నీ కడుపును పుట్టాడు నువ్వు, నీ భార్య కలవబట్టి బిడ్డలు. ఆ బిడ్డలకు మనం ఏం చేసుకోవాలో అది చెయ్యాలి. మన బిడ్డలకి జగన్ ఎవడండి ఇవ్వటానికి? అన్న పానీయాలు నువ్వు ఇవ్వవసరలా, వ్యవసాయం చేస్తాం. వ్యవసాయానికి తగ్గ నీరు ఇవ్వు, సరైన వసతులు కలగజేయి, సరైన ఎలక్ట్రిసిటీ ఇవ్వు, మోటార్ వేసుకుంటాకి మంచి ఇత్తనాలు ఇవ్వు, పండించిన తర్వాత పంటకి గిట్టుబాటు ధర ఇవ్వు. అంతేగాని నువ్వేంటయ్యా ఇచ్చేది రైతులకి, విద్యార్థులకి చదువుకు కావాల్సిన వసతులు కలగజేయి, విద్యా విధానం కలిగజేయి, దానికి ఇవ్వు. అంతేగాని అయిన తర్వాత నువ్వు డిఎస్ఏ అని చెప్పావు. ఎంతమంది డిఎస్ఏ క్వాలిఫై అయ్యి బీఈడీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు రాక ఇదిగో ఇలా మీడియాలు పట్టుకుని తిరుగుతున్నారు. వీళ్ళకి అర్హత ఇంతకన్నా గొప్ప ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంది. నన్ను అలా మీరు బయటపడకూడదు. ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీరు అవి చెయ్యాలి. మీరు తినడానికి తిండి, ఆరోగ్యం ఇంతకుముందు గవర్నమెంట్లో ఇదే ఆరోగ్యం ఎలా ఉందో చూడండి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద కానీ ఇంకోటి కానీ. అదే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో అప్పుడు కూడా బాగుందండి. ఏ మాటకు ఆ మాట మనం రాజశేఖర రెడ్డిని తప్పు పట్టకూడదు. అవి పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టినాయి. 104 కానీ 108 కానీ. 108 పెట్టింది ఎవరండి? రాజశేఖర రెడ్డా? కాదండి, సత్యం రామలింగరాజు. వాడు జైలుకి వెళ్ళిపోయాడు. క్రెడిట్ నీకు వచ్చింది. పెట్టించింది కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ. ఇది ఎంతమందికి తెలుసు? మా నాన్న ఇది పెట్టాడు, మా నాన్న ఇంటింటికి ఇల్లు ఇచ్చాడు ప్రతి ఒక్కళ్ళకి. ఇవన్నీ పిఎం రిలీఫ్ ఫండ్ కింద, పిఎం గృహ యోజ్గార్ సంస్థ నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎంతమందికి తెలుసు? ఇవన్నీ ఏమండి ఇవాళ సూపర్ 6 పథకాలను పెట్టారు కదా, అమలు జరుగుతున్నాయి అంటారా? కొన్ని అమలు జరుగుతున్నాయండి. కొన్ని అమలు జరగకపోతే దాని పర్యవసానం ప్రభుత్వం కంపల్సరీ చెల్లించుకుంటుందండి. అది 100% చెల్లించు. ప్రభుత్వం మేము అన్ని పథకాలు ఇచ్చాము, ఈ ప్రభుత్వంలో ఏమి పడట్లేదు, అసలు ఏమి రావట్లేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. కామెంట్స్కి ఏముందండి? కామెంట్స్కి తీసుకొచ్చి ఇంతవరకు జీతాలు పడలా. మున్సిపల్ కార్మికులకి జీతాలు పడలా. అత్యధిక అప్పుల పాలైపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా అప్పు ఇవ్వట్లా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి గత గవర్నమెంట్లో ఇచ్చేసాం. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి, మరి ఏ విధంగా ఇవ్వండి అని. అయినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి కానీ చేయగలరనే నమ్మకంతో కేంద్రం కానీ, మరి అట్లాగే సెంట్రల్ బ్యాంక్స్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, బయటోళ్ళు కానీ, మోడీ గారు కానీ, 15వ ఆర్థిక సంఘం, 16వ ఆర్థిక సంఘాలు కానీ అన్నీ కూడా ఇవాళ సమకూర్చబట్టే ఈ విధంగా కేంద్ర నిధులు గ్రామీణ స్థాయి వరకు వచ్చినాయండి. కొన్ని మరి పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోళ్ళు ఉన్నారు కదా, సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఖర్చు పెట్టి చేస్తూ వెళ్తున్నారండి. రాష్ట్రం ఏమైనా కానీ అభివృద్ధి చెందాలి, దానికి కావాల్సిన టైము ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్షాలు కూడా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను.